గతంలో చూసాం. అన్న నందమూరి తారక రామారావు గారు ఈ పెన్షన్ విధానానికి శ్రీకారం చుట్టింది ఎన్టీ రామారావు గారు. ఆ రోజు 75 రూపాయలతో స్టార్ట్ అయినటువంటి పెన్షన్ తర్వాత అనేక ప్రభుత్వాలు వచ్చిన 2014-19లో చంద్రబాబు నాయుడు గారు అప్పటికి 200 ఉన్నటువంటి పెన్షన్ ని 2000 రూపాయలు చేయడం జరిగింది. 2000 రూపాయల పెన్షన్ ని 3000 చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత మాట తప్పి నేను దశల వారీగా పెంచుతానని చెప్పి మాట తప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మాటకి కట్టుబడి ప్రభుత్వం జూన్ లో ఏర్పాటైన ఏప్రిల్ మే నెల కూడా కలిపి జూలై 1వ తారీఖున 1000 రూపాయల గ్యాప్ ను కూడా కలిపి 3000 ప్లస్ 4000 7000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత. ఇవాళ ఒక్క వితంతువులకి వృద్ధులకే కాకుండా వికలాంగులకి 6000 రూపాయలు పెన్షన్ పెంచడం జరిగింది. అదేవిధంగా క్రానిక్ డిసీజ్ ఉన్న వాళ్ళకి అటు ఎయిడ్స్ కానీ లేకపోతే కిడ్నీ ప్రాబ్లం కానీ ఉన్న వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. అదే కాకుండా ఇవాళ 100% డిజేబిలిటీ ఉంటే 15,000 రూపాయలు ఇస్తా ఉంది ప్రభుత్వం. ఇవాళ భారతదేశంలో ఎక్కువ మందికి పెన్షన్లు ఇస్తుంది, ఎక్కువ 4,000 రూపాయలు ఇస్తున్నటువంటి పెన్షన్